పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడిందని మంత్రి లోకేష్ అన్నారు. జెండా లేకుండా చేస్తామన్న వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. టీడీపీలో కార్యకర్తే అధినేత అన్న లోకేష్ ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మహానాడు బహిరంగ సభలో మంత్రి లోకేష్ తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. మాస్ జాతర మహానాడు అదిరిపోయిందని, పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడింది అన్నారు. గతంలో ప్రశ్నిస్తే కేసులు, పోరాడితే అరెస్టులు ఉండేవని, తనపైన 23 కేసులు పెట్టారని, అయినా వెనక్కి తగ్గేది లేదు అన్నారు. అందరం ఎజెండా పక్కన పెట్టి పనిచేస్తున్నామని, ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని మంత్రి లోకేష్ అన్నారు. సిబిఎన్ అంటే డెవలప్మెంట్, సంక్షేమమని, పేదల చిరునవ్వు మన నాయకుడు చంద్రబాబు అని చెప్పారు. నిరంతరం రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే నాయకుణ్ణి జైల్లో పెట్టారు అంటూ చంద్రబాబు అక్రమ అరెస్టును గుర్తు చేసుకుని మంత్రి లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు ప్రజలు తిరిగి చంద్రబాబు వెనుక నిలబడడానికి దేవుడు పరీక్ష పెట్టారని, ఆ పరీక్షలో నెగ్గామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రాజమండ్రి జైల్లో మొదటిసారి కలిసిన సంఘటన గుర్తొచ్చింది. చాలా బాధేసింది. ప్రజల కోసం ఆయన జీవితం ఆల్మోస్ట్ పోయింది. అక్టోబర్లో 2003 బాంబ్ బ్లాస్ట్లో నక్సలైట్లు ఆయన పైన దాడి చేశారు. నాడు నేడు ఎప్పుడు ఆయన ప్రజల గురించి, ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఎందుకు దేవుడు ఆనాడు ఈ పరీక్ష ఇచ్చాడా అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది. తెలుగు ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు వెనుక నిలబడడానికి దేవుడు మనందరికీ ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష జయించాను. అందుకే ఈ రాయలసీమ గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డా అని తెలుపుకుంటూ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే కూటమి ఏర్పడిందని మంత్రి లోకేష్ మరోసారి స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నామన్న అహంకారం ఎప్పుడు ఉండకూడదని, ఎంత ఎత్తుకెదిగినా నేలపైనే నిలబడాలి అని కార్యకర్తలకు సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కలిసి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు. ఏకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుతున్నారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నట్టు మనం అందరం వ్యవహరించాలి. చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి. 3 పార్టీలు కలిసినప్పుడు చిన్న సమస్యలు రావటం సహజమే. ఈగోలు పక్కన పెట్టండి, అందరం కలిసి పనిచేద్దాం. విడాకులు, మిస్ఫైర్లు, క్రాస్ ఫైర్లు ఎట్టి పరిస్థితుల్లో జరిగేదానికి లేదని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలుపుతున్నా. ఇక తల్లిని చెల్లిని గెంటింది ఎవరని, బాబాయిని చంపింది ఎవరని, జే బ్రాండ్ అమ్మి ప్రజలు రక్తం పీల్చింది ఎవరంటూ ప్రశ్నించగా జగన్ అంటూ ప్రజల నుంచి సమాధానం వచ్చింది. నేను ఈరోజు దేవుని గడప సాక్షిగా రాయలసీమ ప్రజల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. రెడీనా? తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటకు గెంటేసింది ఎవరు? ఎవరు? సొంత బాబాయిని లేపేసింది ఎవరు? జే బ్రాండ్లు అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు? బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కి ప్రజల్ని బాధింది ఎవరు? అందరూ రెడ్ బుక్ అంటున్నారని, అదంటే ఎందుకంత భయము అని లోకేష్ ప్రశ్నించారు. అందరూ ఎర్ర బుక్ అని ఏడుస్తున్నారు. ఎందుకయ్యా అంత ఏడుపు? నేను ఆనాడు చెప్పింది ఏంటి? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా. ఈరోజు ఎర్ర బుక్ కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండెపోటు వచ్చింది. ఎర్ర బుక్ అంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? 2024లో మాస్ విక్టరీ చూశామని, ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ అని అన్నారు. జెండా పీకేస్తామన్న వాళ్లు అడ్రస్ లేకుండా పోయారని ఎద్దేవి చేశారు.